సింగరేణికి సంబంధించి కీలకమైన అప్డేట్ ఏంటంటే మెడికల్ బోర్డ్ పునరుద్ధరణ. చాలా రోజుల నుంచి అని కాదు, 2.5 ఏళ్ల నుంచి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా ఎదురు చూస్తున్నారు. తర్వాత మంత్రి బట్టి విక్రమార్కను ప్రెషర్ పెట్టడంతో ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, మెడికల్ బోర్డును పునరుద్ధరించమని. అందరికీ డౌట్ వస్తుంది, అసలు మెడికల్ బోర్డు ఏంటి, పునరుద్ధరణ ఏంటి అనే డౌట్ అందరికీ వస్తుంది. ఇది ఏంటంటే సింగరేణి కాలనీస్ బాగా డెప్త్కి వెళ్ళి మైనింగ్లో ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ అవుతూ ఉంటాయి. అయితే మెడికల్ చెకప్ చేసినప్పుడు వీళ్ళు పనిచేయడానికి అన్ఫిట్ అని డాక్టర్లు నిర్ధారిస్తారు. అప్పుడు వాళ్ళ డిపెండెంట్కి ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళని తప్పించడం. ఏదైతే డాక్టర్ ఆ సర్టిఫికేట్ ఇస్తారో అదే డాక్టర్ అంటే మెడికల్ బోర్డు, ఆ డిపెండెంట్కి వేరే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అది చాలా కీలకమైన ప్రక్రియ. అయితే ఇప్పుడు వివాదం ఏంటంటే 2000 నుంచి 2014 వరకు ఏదైతే మెడికల్ బోర్డు ఫిట్గా లేరు వీళ్ళు ఇక్కడ లోపల పనిచేయడానికి అని 3895 మందికి సర్టిఫికేట్ ఇచ్చింది, కేవలం 3000 చిల్లర. అయితే 2014 నుంచి 2023 వరకు మనం చూసుకున్నట్లయితే 13,119 మంది. చాలా పెద్ద నంబర్ ఇది. గతంలో ఇంతమంది మెడికల్గా అన్ఫిట్ అయింది లేదు. అంటే దీని వెనుక ఏదో మాయ జరిగింది అన్న డౌట్ ప్రభుత్వానికి. నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఏమన్నా చేశారా, మెడికల్ అన్ఫిట్ చేసి వాళ్ళ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తున్నారా అనే దాని మీద ఈ ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ప్రక్రియ అంటే రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయింది. ఆగిపోవడంతో వాళ్ళంతా చాలా ఆందోళన పడుతున్నారు. చాలా రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ప్రెజర్ పెట్టడం తీరా ఎవరైతే ఉన్నారో మంత్రిగా డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన కోల్ మైనింగ్ పవర్ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి ఆయన ఒప్పుకున్నారు పునరుద్ధరణకు. ఈరోజు అంటే జూన్ 13వ తేదీ ఇక ఇంపార్టెంట్ ఏంటంటే 339 మంది డిపెండెంట్గా అర్హులై ఉన్నారు. ప్రభుత్వం దగ్గర ఆ జాబితా ఉంది. వాళ్ళందరికీ ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్ అది. అయితే ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారు, దాదాపుగా 13,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, మాకు కూడా ఉద్యోగాలు కావాలి అని. దీనిపై మళ్ళీ ప్రభుత్వం ఈ మెడికల్ బోర్డుకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ రూపొందించి కొత్త విధానాన్ని రూపొందించింది. అయితే ఈ కొత్త విధానం అనేది సింగరేణి ఎంప్లాయీస్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్న చర్చ కూడా చాలా సీరియస్గానే జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే టోటల్గా సింగరేణి కాలనీస్లో ప్రస్తుతం 40,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత 10 ఏళ్ల క్రితం మనం చూసుకున్నట్లయితే 58,000 మంది ఉండేవాళ్ళు. అది ఆ సంఖ్య ఇప్పుడు 40,000కి పడిపోయింది. ఇక ఎవరైతే అన్ఫిట్గా అయిపోయారో వాళ్ళ సంఖ్య 13,119 మంది. వాళ్ళకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మెడికల్ బోర్డు అనుమతించాలి, ప్రభుత్వం దానికి అనుగుణంగా ఆ నిబంధనల ప్రకారం ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈరోజైతే 335 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా చాలా ఆశగా, మిగతా వారు కూడా మిగతా అంటే 13,000 మంది ఎంతో ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అయితే వాళ్ళకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.